వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. టీడీ న్యూస్ నేషనల్ టీవీ దాని లోగో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే లోగో కలర్ చేంజ్ అయిపోయింది. ఎప్పటి నుంచో 1960s 1959 నుంచి ఉన్న లోగో మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. దాన్ని అసలు డిఫరెంట్ కలర్లోకి పోయింది. ఆ కలర్ ఆరెంజ్ కలర్, బీజేపీ పార్టీ కలర్లోకి మారింది అనేది ఇక్కడ ఉన్న విమర్శ. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో అది కూడా ఇన్నేళ్ల తర్వాత, దాదాపు 60 ఏళ్ల తర్వాత డీడీ న్యూస్ టీవీ ఛానల్ లోగో ఎందుకు మార్చాల్సి వచ్చింది, అది కూడా కాషాయం కలర్లో కిందకి తీసుకుపోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి బీజేపీ మీదకి వస్తున్న విమర్శ. ఎట్లాగూ డీడీ న్యూస్లో అయినా ఇట్లాంటి గవర్నమెంట్ ఛానల్స్లో వచ్చేది గవర్నమెంట్ పథకాల ప్రచారం, అదంతా డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది. కానీ దాన్ని స్వామిభక్తి ప్రదర్శించేందుకు ఆ కలర్ మార్చిండ్రా. ఆ కలరు అంతకుముందున్న కలర్ బ్లూ కలర్ అని చూపిస్తా. ఆ కలర్స్ ఎట్లా ఉన్నదంటే ఇవి దూరదర్శన్ 1959 to 1976 వరకు ఇట్లా ఉండేది దూరదర్శన్ లోగో. తర్వాత 76 ఇట్లా ఉండేది. దీన్ని తర్వాత కలర్ చేంజ్ చేసిండ్రు. ఇట్లా బ్లూ కలర్ అంటే ప్రశాంతతకు మార్పేరు. సీ కలర్, ఇది సముద్రం వాటర్ కలర్. దీన్ని ఎందుకు లోగో విత్ ద మోటో సత్యం శివం సుందరం అనే మోటోలో దీన్ని తయారు చేసిండ్రు. అసలు దీన్ని ఇట్లా గుండ్రంగా ఇట్లా కన్నులాగా వేయడం కూడా దానికి ఒక అర్థం ఉంది, చెప్తా అది. తర్వాత ఇప్పుడు ఇట్లా మారింది, ఆరెంజ్ వర్షన్ విత్ మోటో సత్యం శివం సుందరం. కాకపోతే కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. బ్లూ కలర్ ఉన్నది మొత్తం ఆరెంజ్ కలర్, బీజేపీ పార్టీ జెండా కలర్లోకి పోయింది. ఇది ఇప్పుడు విమర్శకు తావిచ్చింది. ఎందుకు ఇట్లా చేంజ్ చేయాల్సి వచ్చింది, ఎవరి ఆర్డర్ ప్రకారం ఇలా చేయాల్సి వచ్చింది, ఇక దేశంలో దీన్ని కూడా ఇట్లా మార్చేస్తారా అనేది ప్రధానమైన విమర్శ. ఇక ప్రతిపక్షాలు అయితే దీన్ని ఇంకా ఒక రకంగా చెప్తున్నాయి, ప్రసార భారతి కాదు ఇది ప్రచార భారతి అని. అట్లాంటి విమర్శ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు దూరదర్శన్. దీన్ని చేంజ్ చేయడం అనేది, దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. ఇది చేంజ్ చేయాలనుకున్నప్పుడు కొద్దిగా చూసి చేస్తే బాగుండేది. ఏంటంటే దీన్ని అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ ఎర్లీ 1970sలో దేవశిష్ భట్టాచార్య అనే ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎన్ఐడి వాళ్ళు ఆయన ఇచ్చిన లోగో అది. అదేంటంటే మనిషి కన్ను, అందుకే మనకు కన్నులాగా కనిపిస్తుంది చూడండి. ఇది ఒక మనిషి కన్ను. దూరదర్శన్ లోగో అంటే మనకి ఏమి అదేదో అర్థం కానట్టు ఉంటుంది, కానీ అదొక మనిషి కన్ను ఆకారంలో ఆ లోగోను అప్పట్లో తయారు చేసింది. ఇందిరాగాంధీ దాన్ని సెలెక్షన్ చేసింది. అప్పట్లో 14 లోగోలు వస్తే దాంట్లోకి వెళ్ళి ఇది ఫైనల్ చేసిండ్రు. అప్పటి నుంచి మనకి ఈ కలర్లో కనిపించేది. మనకు దూరదర్శన్ ఎప్పుడు చూసినా డీడీ న్యూస్ ఈ కలర్ ఉండేది. ఇప్పుడు ఈ కలర్ మారింది. ఈ కలర్ మారడం ఇప్పుడు బీజేపీ పైన విమర్శలను ఎక్కబెడుతున్నాయి ప్రతిపక్షాలు. డీడీ న్యూస్ను కూడా వాడుకుంటారా, డీడీ న్యూస్ను కూడా పాడు చేస్తారా, డీడీ న్యూస్ ఆ కలర్ చేంజ్ ఎందుకు చేసిండ్రు, ఇంత హిస్టరీ 1969 70s నుంచి ఉన్న లోగోను ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చింది, 60 ఏళ్ల తర్వాత దాని లోగోను ఆ కలర్లోకి మార్చాలన్నా, ఇది ఎట్లుంది అది ఎట్లా ఉంది, ఇది కంప్లీట్గా బీజేపీ టీవీ లాగా మారుస్తారా డీడీ న్యూస్ అనేది ప్రధాన విమర్శ. ఇంకా మన దగ్గర ఉంటే డీడీ యాదగిరి, తెలంగాణ డీడీ యాదగిరి ఛానల్స్ ఇట్లా ఉన్నాయి ప్రస్తుతం. మరి ఆ లోగో మారింది కాబట్టి ఈ లోగోలు కూడా మారుతాయేమో ఒక చర్చ ఉంది. ఈ లోగోలు కూడా ఇప్పుడు మొత్తం ఈ బ్లూ కలర్ ఇవన్నీ ఎగిరిపోయి మొత్తం కాషాయం కలర్ వస్తాయేమో అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. బహుశా ఇది ఇంకా అప్డేట్ కాలేదు, కానీ డీడీ న్యూస్ అయితే మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది ఆల్రెడీ. అదంతా ఇప్పుడు ఆరెంజ్ కలర్లో మనకు కనిపిస్తుంది. దీనికి బీజేపీ ఎట్లా ఈ విమర్శలను కొట్టిపడేస్తుంది, అసలు ఈ విమర్శలకు సమాధానం చెప్తుందా, లేకపోతే డీడీ న్యూస్ నుంచి ఏమైనా ఆన్సర్ వస్తుందా చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.